భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించామని జీఎంఆర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ అన్నారు. ఎయిర్పోర్ట్కి రాగానే మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలకు గుర్తు రావాలని, వారసత్వం మన భావితరాలకు అందించాలనేదే తమ సంకల్పమని తెలిపారు. మన నేల మన భూమి అనే హాట్ టచ్ ఫీల్తో ఇక్కడ ప్రయాణాలు చేయాలంటున్న భోగాపురం ప్రత్యేకతపై జీఎంఆర్ ప్రతినిధి ప్రభాకర్, మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుంది, ఎయిర్పోర్ట్ నిర్మాణ శైలి ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి ప్రాధాన్యతలు ఉన్నాయి, దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో జీఎంఆర్ డిప్యూటీ మేనేజర్ ప్రభాకర్ గారు నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, చాలా అద్భుతంగా, చాలా అందంగా, అలాగే మన ఉత్తరాంధ్రకి ఒక తలమానికంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఏంటి సార్, ఏం చెప్తారు దీని గురించి? మన ఎయిర్పోర్ట్ ఎందుకంటే మేము కూడా బిలాంగ్స్ టు దిస్ ప్లేస్, ఈ పరిస్థితి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో అది హార్ట్లో ఉంది. సో ఈ ఎయిర్పోర్ట్ మేము చేసినప్పుడు ఇక్కడ లోకల్కి ఎలా ఉండాలి రిప్రజెంట్ చేయాలి. జనరల్ ఎయిర్పోర్ట్స్ జనరల్ అంత ఎయిర్పోర్ట్స్ ఏంటి, ఓన్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ నో. ఎయిర్పోర్ట్ ఎలా ఉండాలంటే ఒకటి టెక్నాలజీ మనకు ఉండాలి, రెండోది ఏంటి లోకల్ యొక్క ఫీలింగ్ మనకు కలగాలి. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరనే ఆంధ్ర ఇది అన్న ఫీలింగ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏంటంటే రేపు పొద్దున మన కల్చర్ టూరిజం పెరుగుతుంది. ఇది ఆల్ ఇండ్యూస్ ఎఫెక్ట్. టూరిజం పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ బాగుంది, ఎయిర్పోర్ట్ లెట్ us గో త్రూ దిస్. ఇక్కడ జాగ్రత్త ఏంటంటే బేసిక్ అంటే మనకి ఏంటి ఎయిర్పోర్ట్ ఎలా పెట్టామంటే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ ఉంది. సో మనకి ఫేస్ రికగ్నిషన్ చేసుకుంటే ఆటోమేటిక్ గేట్ ఓపెన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. తర్వాత బ్యాగేజ్ డ్రాప్ ఉంది, సెల్ఫ్ బ్యాగేజ్ తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. అంటే దాని మీద ప్రాక్టికల్ ఆపరేటర్ లేకుండా మేము చేసుకోవచ్చు. మనందరం నోమాన్ సిస్టమ్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని అంటున్నారు. అంటే ఎక్కడ మాన్యువల్ లేకుండా కంప్లీట్ గా టెక్నాలజీతో నో బ్యాగేజ్ సిస్టమ్ అని కానీ, లేకపోతే ఇమిగ్రేషన్ సిస్టమ్ అని కానీ, ఒకసారి ఇమిగ్రేషన్ ఇక్కడ చేసుకుంటే వేరే అదర్ కనెక్టివిటీ ఫ్లైట్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇమిగ్రేషన్ సిస్టమ్ లేకుండా ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అవన్నీ ఏంటి? అప్పుడు ఏంటంటే మేము ఏం చేసామంటే ఈ ఎయిర్పోర్ట్ నాట్ సింగిల్ ఎయిర్పోర్ట్. మా అభిలాష్ ఏంటంటే మనకి ఆంధ్రలో చాలామంది విదేశాలకు వెళ్తుంటారు. ఇక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి మళ్ళీ అక్కడ మార్చుకొని అని చెప్పి ఇక్కడ మేము ఏం టెక్నాలజీ పెట్టామంటే ఇప్పుడు ఏంటి ప్రస్తుతానికి లేదు, ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ సచ్ హబ్ అండ్ స్పోక్. ఇప్పుడు గవర్నమెంట్ చేశారు, ఢిల్లీ చేశారు, వారణాసి చేశారు. అంటే ఇది ఇక్కడ మీరు చెక్ ఇన్ చేసుకొని అన్నీ చేసుకుంటే ఇక మీరు ఎక్కడ కూడా మళ్ళీ బ్యాగేజ్ తీయకలేదు. బ్యాగేజ్ మీరు ఎక్కడ సపోజ్ వాషింగ్ వెళ్ళిపోద్ది. ఓన్లీ థింగ్ అంటే మీరు లోకల్గా చేంజ్ అవుతారు. ఇప్పుడు ఏమైంది, అంతమంది ఇప్పుడేమవుతుంది, మనకి హైదరాబాద్ వెళ్తాం, బ్యాగులు తీసుకుంటాం, మళ్ళీ పెట్టుకుంటాం. ఈ లేకుండా మేము ఎంటైర్ టెక్నాలజీ ప్లాన్ చేస్తాం. అంటే ఒకసారి మనం ప్యాసింజర్ మొదలెట్టిన తర్వాత మేబీ గవర్నమెంట్తో మాట్లాడుకుని అంటే టెక్నాలజీ రెడీ అయిపోతే ఇంప్లిమెంట్ ఈజీ. సో దిస్ ఈజ్ మెంట్ ఫర్ అంటే అడ్వాంటేజ్ అంటే ఎయిర్పోర్టు నాట్ ఓన్లీ ఫర్ టుడే, ఇప్పుడు ఈ రోజు కాకుండా ఫ్యూచర్లో ఏమొస్తుందో కూడా ఆలోచించి చేసిన ప్రాజెక్ట్ అనమాట. అడ్వాంటేజ్ అంటే మనం సమ్టైమ్స్ లేట్ కమర్స్ హ్యావ్ అడ్వాంటేజ్ బికాజ్ యూ నో వాట్ ఈస్ గుడ్ థింగ్ విల్ టేక్ ఇట్ అప్. సో దిస్ ఎయిర్పోర్ట్ అంటే అన్ని గుడ్ థింగ్స్ ఆఫ్ ఆల్ ఎయిర్పోర్ట్స్ బ్రాట్ హియర్. అందుకే ఇట్ ఇస్ కాల్డ్ స్మార్ట్ ఎయిర్పోర్ట్ అండ్ అటాచ్ టు ద లోకల్ టచ్. అంటే లోకల్ టచ్ కూడా ఉన్నప్పుడు ఏముందంటే యూ ఫీల్ ఇట్. అట్ సేమ్ టైం టెక్నాలజీ వల్ల ఏంటంటే యూ ఫీల్ కంఫర్టబుల్, అంటే సువిధ ఉంటుంది, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు హ్యారఫేర్ ఉండదు. చాలామంది అన్నారు సార్ టెక్నాలజీ పెడుతున్నారు, పీపుల్ కెన్ యూజ్ ఇట్. నో, ఐ బిలీవ్ మన అమ్మకం పీపుల్ తప్పకుండా టెక్నాలజీ పెడితే పీపుల్ యూజ్ చేస్తారు. సార్, అంటే టెక్నాలజీతో పాటు ట్రెడిషన్కి అలాగే కల్చర్కి కూడా చాలా ప్రియారిటీ ఇచ్చారు. అదే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా ఆకర్షించింది. సో ఇక్కడ మీరు తీసుకున్న ట్రెడిషన్ ఏంటి? ట్రెడిషన్ బేసిక్లీ మ్యామ్ మనకు చాలా పురాతనమైన మన కల్చర్. మెయిన్ ఆంధ్రాలో చూసుకుంటే కూచిపూడి కానీ లేకపోతే మన కలంకారీ కానీ వెరీ ఓల్డ్ ఆర్ట్, ఎంతమంది తెలుసు. సో ఇక్కడ ఏమో చూడగానే మీకు ఈజ్ బిలాంగ్స్ టు మీ, ఇది ఉందన్నమాట అని అందరూ ఏం చేస్తారు, ఓపెన్ చేసి గూగుల్ చేస్తారు. ఇప్పుడు అందరూ గూగుల్ కదా. దట్ మీన్స్ యు ఆర్ ఏబుల్ టు రీచ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర వాట్ ఇట్ ఈస్. సిమిలర్లీ మీరు చూసుకోండి సన్నాయి, ఇక్కడ చూసుకోండి నాదస్వరం. సన్నాయి అనేది మనం మర్చిపోయాం. ఇక్కడ పెళ్ళి అంతా డ్రమ్స్ డ్యాన్స్, కానీ ఎంతమంది పెళ్ళి అంటే మంగళవాద్యం లేకుండా పెళ్ళి ఉండేది కాదు. అంటే ఇది చూడగానే అందరికీ ఈ సన్నాయి మంది మన ఓల్డ్ కల్చరు అలా అనమాట. అలాగే మనకి తోలు బొమ్మలాట, అంతమంది సినిమాలు లేవు, రామాయణం అంతా ఇలా చూసి నడిపించేవారు. బట్ దట్స్ బ్యూటిఫుల్, అందరూ కూర్చొని చేసేవారు. సో అవన్నీ కూడా చాలామంది నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది అడిగారు, ఏంటి సార్ మీరు చాలా డిఫరెంట్గా మాకు తెలియదే. ఎక్స్పెషల్లీ ఏడుకొప్పాక బొమ్మ చూసి అందరూ షాక్ అయిపోయారు, మన పక్క ఊర్లోనే ఉందంటే. బికాజ్ దే నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో అదేంటి ఇది బికమ్ లైక్ ఎలా అయిందంటే మనం నాట్ ఓన్లీ మన కల్చర్ చెప్పడమే కాకుండా జనరేషన్ టచ్ చేస్తూ న్యూ జనరేషన్ కూడా దే ఆర్ ఆల్ అప్రిషియేటెడ్.
మాకు ఆనందం ఏంటంటే మన అందరూ కూడా అండర్స్టాండ్ చేసుకుని మాకేంటంటే అందరికి పరిచయం చేయాలి, కల్చర్ని పరిచయం చేయాలి. అది థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే భోగపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇక్కడ టెక్నాలజీని మాత్రమే ప్రాధాన్యతగా తీసుకోలేదు. టెక్నాలజీ అత్యద్భుతంగా అత్యాధునికమైన టెక్నాలజీ ఎలా వినియోగిస్తున్నామో అలాగే మన ట్రెడిషన్ని కల్చర్ని కూడా విశ్వవ్యాప్తం చేయాలి అన్నది మా ఆకాంక్ష. అందుకోసం ఇక్కడ మేము ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నాము. మన కల్చర్ని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టచ్ చేసి వెళ్లే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో అణువణువు ఆ రకమైన కల్చర్ మనకి గుర్తొచ్చేలాగా ఏర్పాట్లన్నీ కూడా చేశాము. బొబ్బిలి వీణ కానీ ఏటికొప్పాక బొమ్మలు కానీ ఇలా ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చేవారందరూ కూడా ఇది ఒక సొంత నేల అని ఫీల్ అయ్యే భావాన్ని ఇక్కడి నుంచే మేము వాళ్ళకి కలిగించేలాగా ఆ తగిన ఏర్పాట్లన్నీ కూడా చేశామని తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తానూరాధ, HM TV, విశాఖ.